ఎమ్మెల్యే సీట్ 50 కోట్లు ఉంటే తప్ప గెలవలేదు. సత్యం గారు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలది కూడా కీలక పాత్ర. ప్రతిపక్షం ఉండాలి, పాలకపక్షం ఉండాలి, ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. అండర్స్టాండింగ్ ఇన్ ద సెన్స్ ప్రజలకు మంచి చేసే విషయంలో. సో ప్రతిదాన్ని పొలిటిసైజ్ చేయకూడదు. కానీ ఇక్కడ ప్రతిపక్షం అంటే కూటమి బలంగా ఉంది. బీజేపీ, టీడీపీ, జనసేన వాళ్ళలో ఎటువంటి క్లాష్ రాలేదు ప్రస్తుతానికి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమక్రమంగా బలహీనపడుతున్న పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ఇది మంచి సైన్ కాదు, రైట్? ప్రజాస్వామ్యంలో ఇది మంచి సైన్ కాదు. అంటే ఒక ప్రత్యామ్నాయం, ఇప్పుడు కూటమి ఉంది, 3 పార్టీలు కలిసి ఉన్నాయి. కూటమి ఇదే విధంగా కొనసాగితే 2029 వరకు కూడా ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి ఆల్టర్నేటివ్ పార్టీ ఏంటి? కామెంట్ చేశారు కదా, హిమాలయాలకు పోదాము అనుకున్నాను అని చెప్పి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దిక్కెవరు అంటే ఏం చెప్తారు మీరు? సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చే అవకాశం లేదు సార్. ఎందుకంటే సుఖాల్లో పార్టీ నడిపిన వ్యక్తి కష్టాల్లో పార్టీ నడిపే సత్తా జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపార శైలి కూడా ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు, తాను ఎంపీ కావాలన్నప్పుడు ఇంట్లో ఎంత రాద్ధాంతం జరిగిందన్నది నేను డాక్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు అది వినేవాడిని. తండ్రి గారితో గొడవపడేవారు, వివేకానంద రెడ్డి గొడవపడే, అంటే ఆరోపణలే, నా దగ్గర అయితే సాక్ష్యాలు లేవు. కానీ ఆ తర్వాత షర్మిలా గారితో ఆస్తుల గురించి వచ్చిన ఆమె చెప్పింది ఏదో టీవీలో కూడా వచ్చిందని మేనపేట గేమ్ తీసేయడని, లేదా తను నెగ్గిన తర్వాత ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద కూడా దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి దురుకుడు స్వభావం ఉన్న వ్యక్తి లేదా షార్ట్ టెంపర్ ఉన్న వ్యక్తి పార్టీ ఓడిపోయినప్పుడు పార్టీ ఆఫీస్ కూడా రాకుండా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అండగా ఉన్న బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తులు కూడా పిలిచి మాట్లాడలేని వ్యక్తి, ఒక కుమారెడ్డి వెంకటేశ్వర్లు లేదా సజ్జల పక్కన పెట్టండి, ఒక విజయసాయి రెడ్డి లేదా ఒక పిల్లి సుబ్బ, ఇటువంటి వాళ్ళు కూడా పిలిచి మాట్లాడలేని వ్యక్తి పార్టీని ఏ విధంగా నడుపుతాడు, మన పార్టీకి దిక్కెవరనేది ఇది నా అభిప్రాయం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరి అభిప్రాయము. తను నడిపే సత్తా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 89లో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు ఎన్టీ రామారావు గారు గండిపేట ఆశ్రమంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి బాధ్యతలు అప్పచెప్పేశాడు, పార్టీ మీరు నడుపు బాబు, నా వల్ల కాదని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీకు నడిపే సత్తా ఉంటే వెళ్ళండి కూడా నడపండి, పార్టీ ఆఫీస్కి రోజు రండి. మీకు అటువంటి సత్తా లేనప్పుడు అనుభవజ్ఞుడు, ఎన్నో డక్కా ముక్కులు తిన్న వ్యక్తి, ఒక బొత్స సత్యనారాయణ వ్యక్తి బాధ్యతలు అప్పచెప్పండి. పార్టీని కనీసం ఎలక్షన్ వరకు పార్టీని బతికిస్తాడు ఆయన అనేది నేను కోరుకుంటున్నాను. మెజార్టీ వైసీపీ నాయకుల యొక్క కార్యకర్తల అభిప్రాయం కూడా ఇదే సార్. రైట్. అంటే బొత్స అంటే వివాద రహితుడు, ఆయన ఏదో అంటూ ఉంటారు, మాట్లాడడం రాదు, అది ఇది అని అంటూ ఉంటారు తప్ప పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఆయన అంత రీతిలో రోజానో అంబటి రాంబాబు పేరుని నానో గుడివాడ అమర్నాథ్ మాట్లాడినంత రీతిలో ఎప్పుడు కూడా కనీసం మాట్లాడలేని పరిస్థితి. నిజంగా ఇప్పుడు పార్టీ నాయకులందరూ కూడా రీసెంట్గా మనం చూసాం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ రకంగా కనీసం కూటమి ఒక అభ్యర్థిని పెట్టలేని విధంగా బొత్స అక్కడ రాజకీయం నడిపిన పరిస్థితి. సో ఆయన పేరే ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి అంటే పార్టీ కష్టకాలంలో క్యాడర్కు భరోసా ఇచ్చి నాయకుల్లో ఆత్మస్థైర్యం నింపి పార్టీని నడిపించే ఉద్దేశం లేకపోతే ఇక ఆ పార్టీకి బొత్స లాంటి వాళ్లే ఖచ్చితంగా దిక్కయ్యే అవకాశం కనిపిస్తోంది. అండ్ ప్రత్యర్థి బలహీనంగా ఉన్నప్పుడే అస్త్రాలు విసరాలి అనే అదే ఒక ఏదో రాజనీతి, యుద్ధనీతి ఏదో ఉంటుంది. సో ఇప్పుడు చాలా వీక్గా ఉంది ప్రతిపక్షం. ఎంతలా అంటే ఏ నాయకుడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో, ఆ పార్టీలో ఉంటాడో లేదో, వెళ్ళిపోతాడో చెప్తూ ఉన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్ కృష్ణయ్య వీళ్ళిద్దరు కూడా జనసేన పార్టీలో చేరబోతూ ఉన్నారనే ఒక ప్రచారం నడిచింది. బట్ వాళ్ళు ప్రస్తుతానికైతే ఖండించారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమే కాబట్టి మరి ఆ నాయకులు ఎలా ఆలోచిస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ ఇక్కడ టీడీపీలోకి ఇద్దరు రావడానికి సిద్ధమైనట్టుగా మనకున్న ప్రాథమిక సమాచారం. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ క్లియర్గా చెప్పేశారు, టీడీపీలో చేరబోతూ ఉన్నాను అని చెప్పేసి. ఆయనకి రాజ్యసభ ఇంట్రెస్ట్ లేకుండానే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు కాబట్టి ఆ అసంతృప్తి ఉంది. ఎన్నికలకు ముందు అది బయటపడలేదు, ఇప్పుడు ఆయన బయటపడ్డారు. ఇక జనసేన పార్టీ వైపు కొంతమంది